ఈరోజే చూశాను నేను. ఇది హిమాచల్ ప్రదేశ్లో అప్పుల గుదిబండ అని చెప్పేసి ఇక్కడ చూస్తే ఇక్కడ పేపర్ కూడా నేను చూసుకున్నా. రాష్ట్రాలను ఎత్తిన అప్పుల బండ అనేసి హిమాచల్ ప్రదేశ్ గురించి ఈరోజు పేపర్లో వేయడం జరిగింది. అయితే ఇది చూస్తే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ యొక్క పరిస్థితి ఎందుకు ఇంత ఘోరంగా తయారైంది అంటే, వాళ్ళకున్నటువంటి ప్రజాకర్షక పథకాలు అనే పేరుతోటి ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చినటువంటి పథకాలు, అదేవిధంగా వాటిల్ని మేనేజ్ చేయలేటువంటి, అంటే వాటిల్ని సర్దుబాటు, అంటే అంతకు ప్రజాకర్షక పథకాలను ఇచ్చేటువంటి ఆర్థిక వనరుల్ని కూడగట్టుకోలేకపోవడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ గురించి మనం ఆలోచిస్తే. అంటే దానికి వాళ్ళు చేసింది ఏంటంటే, అక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. వాళ్ళు చేసింది ఏంటంటే 20 to 30% 3-4వ తరగతి ఉద్యోగుల్ని పక్కన పెట్టేసేసి అంతకు మించి, అంటే పై తరగతుల వారి యొక్క జీతాల్లో కట్ చేయాలని 6 నెలల పాటు జీతాలు కట్ చేసి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక విషయాలు కట్ చేసి ఆ విధంగా మినిమైజ్ చేసుకోవాలి ఆర్థిక గుదిబండనని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది కూడా చాలా అశాస్త్రీయమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే రాష్ట్రం యొక్క ఆర్థిక వనరుల్ని పెంచుకోకుండా, స్వయం ప్రతిపత్తిని పెంచుకోకుండా అప్పుల కోసం జీతాలు తగ్గించడం అనేది చాలా అశాస్త్రీయమైనటువంటి విధానం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి వార్తలో అనేక రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అనేక రాష్ట్రాలు, ఒక హిమాచల్ ప్రదేశ్ది ఒక ఐడియల్గా తీసుకున్నాం ఈరోజు. అనేక రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఉదాహరణకి మన రాష్ట్రం గురించే తీసుకుందాము. ఎందుకంటే పక్క రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ గురించి స్టడీ చేసేటప్పుడు మాలాంటి సోషల్ యాక్టివిస్టులు అసలు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఇది కూడా చాలా ఆందోళనకరంగానే ఉంది. ఎందుకనంటే ఇక్కడ చూడండి, మన రాష్ట్ర పరిస్థితి ఇది కూడా నేనేమి నా సోదరులండి, నా సొంతంగా చెప్పట్లేదు, ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నదే నేను చెప్తా ఉన్నాను. పబ్లిక్ డొమైన్లో చూస్తే ఈ రోజుకి మన రాష్ట్రంలో, అంటే 23 నెలల పరిపాలనా కాలంలో ఇప్పటికీ మంది 3,56,655 కోట్లు ఇంతవరకు మనకి ఉంది, అప్పులు ఉన్నాయి. అంటే అప్పులు ప్రతి ప్రభుత్వం చేస్తుంది, దాన్నేమి మనం కాదనట్లేదు. కానీ 23 నెలలకి 3,56,655 కోట్లు అనేది కొంత ప్రమాదకరమైనటువంటి విషయమే. ఇంకా ఒక కొంచెం ఫన్ విషయం ఏంటంటే, ప్రతి మంగళవారం అప్పు వారంగా ఉంది. ఈ మంగళవారం వీళ్ళు చేసినటువంటి అప్పు 4,600 కోట్లు. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో కూడా పరిస్థితి నానాటికి దిగజారిపోతుందనే మనం అనుకోవాలి. కారణాలు ఏంటంటే, అమరావతి అభివృద్ధి అనేది మాలాంటి వాళ్ళందరం మొదటి విడత భూములు అభివృద్ధి అనేది ఖచ్చితంగా మేము దానికి మంచిదే, అభివృద్ధి చేయాల్సిందే రాజధాని అనే దానికి ఎలాంటి విభేదం లేదు. అయితే ఆ అభివృద్ధి పేరుతోటి ఇప్పటి వరకు చేసిన ఖర్చు దగ్గర ఇది కూడా పబ్లిక్ డొమైన్ నుంచి చెప్తున్నాం, మా సొంత కవిత్వం కాదు. అదేంటంటే 42,000 నుంచి 47,000 కోట్లు ఆల్రెడీ అప్పు చేసేశారు. ఇంకా 20 నుంచి 25,000 కోట్లు రకరకాల సోర్సెస్ నుంచి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకే దాని మీద ఇంత ఖర్చు పెట్టడం అనేది పక్కన పెడితే, వీళ్ళు కూడా, ప్రస్తుత ప్రభుత్వం కూడా, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ప్రజాకర్షక పథకాల పేరుతోటి ఏది పడితే అది ఇచ్చేసేసారు. అసలు ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వకూడదు అనే ఇదేం లేకుండా, ఒక సైంటిఫిక్, ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం లేకుండా ఏది పడితే అది ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి, అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి అన్నారు, ఇప్పుడు తల్లికి వందనం పేరుతోటి ఇచ్చేశారు. అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని కూడా ఎవరికైతే లబ్ధిదారులో వాళ్ళకే ఇవ్వాలి. అది ఒకటి. దానికి బదులు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం అనేది నిజంగా
బిలో పావర్టీ అంటే పేదరికానికి కింద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేసి అందరికీ ఉచిత విద్య, అదేవిధంగా ఉచిత ఆరోగ్యం, ఈ రెండే కదా ప్రజల మీద ఎక్కువ భారాలు. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అమరావతిని చెప్పి ఈరోజు మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయకుండానే రెండవ భూసేకరణకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ 16,500 ఎకరాలని రెండవ భూసేకరణలో చేస్తున్నారు. కాబట్టి ఈ ఏ విధంగా చూసుకున్నా తల్లికి వందనం కావచ్చు, ఉచిత బస్సు పథకం కావచ్చు, ఇంకా కొన్ని అయితే మహిళలకు ఇస్తానన్న పథకాలు చెయ్యలేక ఈ ప్రభుత్వం ఇప్పటికే P4 అని చెప్పేసి పెట్టారు. P4 అని చెప్తూ అంటే బంగారు కుటుంబాలు లబ్ధిదారుల్ని అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ధనవంతులు ఊర్లో ఉండేటువంటి పేదవాళ్ళకి ని పైకి తీసుకురావాలా అన్నారు. ఇది ఎంత అశాస్త్రీయమైనటువంటి విధానం. ధనవంతులు పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని తమతో పాటు సమానంగా చూసేటువంటి పరిస్థితి ఎక్కడైనా చూసామా మనము? ఎందుకు అటువంటి పథకం ఇవ్వడం ఎందుకు? మళ్ళీ ఈ విధమైనటువంటి P4 అని చెప్పడం ఎందుకు? అదేవిధంగా అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజల కోసం అయితే ఉచిత వైద్యం అని మేము అడుగుతున్నామో దానికి సంబంధించినటువంటి 17 మెడికల్ కాలేజెస్లో 10 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషను, అది కూడా P3-4 తోటి. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికే 3,65,000 కోట్ల అప్పు చేస్తూ అదేవిధంగా మొదటి భూసేకరణలో ఉన్నటువంటి భూముల్ని అమరావతిని కుదించుకుని ఖర్చు పెట్టి స్వయం ప్రతిపత్తి మీద అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్తూ నాకు తెలిసి 1,00,000 కోట్లు కూడా సరిపోదు. 1,00,000 కోట్లు కూడా సరిపోదు. 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు, ఎన్నో వందల ఎకరాలతో రైల్వే స్టేషన్ అని చెప్తున్నారు. ఇవన్నీ వినడానికి చాలా బాగుంది, కానీ వాస్తవాలకు వచ్చేసరికి ఉద్యోగాలు కల్పన లేదు. ఒక పక్క చూస్తే పేద ప్రజలు ఇంకా పేదరికంలోకి వెళ్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మాలాంటి తటస్థులు హెచ్చరించేది ఏంటంటే మేల్కొనకపోతే మరో హిమాచల్ ప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ అవడానికి ఎక్కువ కాలం పట్టదని మాత్రం చెప్తున్నాము.